మాట్లాడుతుందో చెప్పండి దేవుని పిల్లలారా. ఇంకొక విషయం చెప్పమంటారా? బైబిల్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడు కాదు అనేది అతని వాదన. మరి దేని ప్రకారంగా పరిశుద్ధుడు? ఖురాన్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడట. ఇందుకు ఖురాన్ ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు ప్రపంచానికి అందించబడింది? క్రీస్తు తర్వాత 500 సంవత్సరాల తరువాత కదండి. అప్పటికే బైబిల్ దేవుని మాటలు, క్రీస్తు మాటలు సమాజంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలము అపోస్తలుల కాలము అనగా క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల కాలంలోనే బైబిల్లోని విషయాలు సంపూర్ణం చేయబడ్డాయి. ఒకటి కానీ తీసివేయడానికి కానీ కలపడానికి కానీ వీలు లేని సీలివేయబడిన గ్రంథంగా దేవుడు మన చేతికి ఇచ్చాడు 66 పుస్తకాలు. అలాంటప్పుడు ఈ 66 పుస్తకాలు సంపూర్ణం చేయబడిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత దేవుని దూత ద్వారా మా మహమ్మద్కు వచ్చిందని ఆనాడు ఆ మహమ్మద్, ఆ తర్వాత ఆయన అనుచరులు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు కదా. అయినా యేసు పరిశుద్ధుడో కాదో స్థాపించడానికి ఖురాన్ పుట్టవలసిన అవసరత లేదు దేవుని పిల్లలారా. ఖురాన్ చెబితే యేసు పరిశుద్ధుడు అని నమ్మవలసినంత అవసరత ఈ సమాజానికి లేదు. ఎందుకు అనంటే ఖురాన్లో ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి కాపీ చేయబడి రాసినవే, కానీ వక్ర మార్గంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు. ఇందులోని ఉన్న విషయాలు, ఈ బైబిల్లోని విషయాలు బైబిల్లో ఉన్నట్టుగా రాస్తే కాపీ అని అందరికీ తెలిసిపోద్దని కాస్త వే మార్చి, కాస్త పద్ధతి మార్చి మహమ్మద్ రాశాడు. ఆ దేవుడు నాకు చెప్పాడు చదువుతారని చెప్పుకున్నాడు. ఏదైతే చెప్పుకోను మనకు అనవసరం. కానీ ఖురాన్ స్థాపిస్తే యేసు పరిశుద్ధుడని నమ్మాల్సినంత అవసరత క్రైస్తవ్యానికి లేదు దేవుని పిల్లలారా.